యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ వచ్చేసి గోల్కొండ కొండ మీద రోమ చట్టం ప్రకారం ఆ ఇద్దరు దొంగలకు సిలువ వేయబడినది. కుడివైపున ఒకడు, వెడమ వైపున ఒకడు ఉండేను. వాళ్ళ మధ్యలో యేసుక్రీస్తు వారికి సిలువ వేసి ఉన్నారు. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం చదవండి. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. సో ఈ మాట యేసుక్రీస్తు వారు ఎవరితో అంటున్నారంటే, ఎవరైతే యేసుక్రీస్తు వారు కుడివైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ సిలువ వేయున్నారో వాళ్ళిద్దరిలో ఒకరితో యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఇది. లూకా సువార్త 23వ అధ్యాయం 39వ వచనం చదవండి. వేలాడ వేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. ఇక్కడ చూడండి, వేలాడదీయబడిన ఆ నేరస్తులో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొను అనేను. సో ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ఈ యొక్క దొంగ, మొదటి దొంగ ఏమంటున్నాడు ఇక్కడ, నువ్వు క్రీస్తు కదా, ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు చేసినావు కదా, నిన్ను నువ్వు రక్షించుకోలేవా అని యేసుక్రీస్తు వారిని దూషిస్తూ హేళన చేస్తూ మాట్లాడుతున్న మాట. కానీ ఈ దొంగ విషయం సందర్భంలో మనం ఏం తెలుసుకోవాలంటే, మనము దేవుని పరిచర్యలో కానీ, దేవుని సంబంధమైన విషయంలో కానీ, దేవుని మార్గంలో కానీ ముందుకు వెళ్తున్నప్పుడు ఈ సమాజంలో నలుగురు రకాలుగా మాట్లాడుకునేటప్పుడు మనం వాళ్ళ మాటలకు పట్టించుకోకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా ఈ మొదటి దొంగ ఏ విధంగా అయితే యేసుక్రీస్తుని దూషించుతూ మాట్లాడినాడో అలాగే ఈ దూషించుతూ మాట్లాడాడు. కానీ ఆయన ఆ దొంగ మాటలు పట్టించుకోలేదు. అదేవిధంగా మనం కూడా ఈ సమాజంలో ఎవరైతే మన గురించి దూషణ మాటలు పలుకుతూ మన మనసుని గాయపరుస్తారో వాళ్ళ గురించి కూడా మనము ఎక్కువగా పట్టించుకోకూడదు, వదిలేయాలి. అయితే రెండవ దొంగ కూడా దూషించినాడు. చూద్దాం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనం. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. అలాగే మార్కు సువార్త 15వ అధ్యాయం 32వ వచనం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి వచ్చుచు, అప్పుడు మనము చూచి నమ్ముతాము ఒకరితో ఒకరు చెప్పుకొనిది. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారు ఆయనను నిందించేది. అంటే ఇక్కడ మొదట్లో ఇద్దరు దొంగలను యేసుక్రీస్తు వారిని దూషిస్తూ మాట్లాడుతున్నారు. అంటే నువ్వు యూదుల రాజు కదా, లోక రక్షకుడు కదా, నువ్వు రక్షించుకోలేవా, సిలువలో నుంచి దిగి వచ్చి నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని ఈ ఇద్దరు దొంగలు మొదట్లో యేసుక్రీస్తు వారిని దూషించుతూ మాట్లాడినారు. అయితే లూకా సువార్త 23వ అధ్యాయం 34. అంటే ఇక్కడ తండ్రి వీరు ఏం చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. అంటే ఎవరైతే యేసుక్రీస్తు వారిని దూషిస్తున్నారో, బాధ పెడుతున్నారో, హింసిస్తున్నారో, కొరడాలతో కొట్టుతున్నారో, సిలువ వేయబడినారో, తలపై ముళ్ళ కిరీటం కూడా పెట్టినారు. సో అలాంటి వారి కొరకు కూడా యేసుక్రీస్తు వారు తన పెద్ద మనసు
ఉంచుము అని చెప్పాను. లూకాసు వార్త 23:40-41. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నువ్వు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని మనను. సో ఇక్కడ ఏమంటున్నారంటే రెండవ దొంగ మొదటి దొంగని గద్దిస్తూ ఏమంటున్నాడు, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? అంటే నీకు కూడా సిలువ వేయబడినారు, మాకు కూడా సిలువ వేసినారు, కానీ నీకు దేవుడంటే భయం లేదా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావని ఆ దొంగ గద్దిస్తూ అంటున్నాడు. మళ్ళీ ఇంకేమంటున్నాడు చూద్దాం. మనకైతే ఇది న్యాయము, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం కానీ ఈయన ఏ తప్పిదములు చేయలేదని చెప్పాను. అంటే ఇక్కడ ఏమంటాడు, మనకు న్యాయం ఇది, ఎందుకంటే వాళ్ళిద్దరు బందిపోటు దొంగలు, వాళ్ళకు న్యాయమే అది, ఎందుకంటే నువ్వు ఒక దొంగవి, నేను కూడా దొంగనే, మనం ఎన్నో పాపములు ఎన్నో అత్యాచారాలు చేసినాం కాబట్టి ఈ శిక్ష వేసినారు, మనకు సిల్వ శిక్ష వేసినారు, ఈ శిక్ష కరెక్ట్గానే వేసినారు. కానీ ఈయనలో ఏ తప్పిదములు లేవు, ఈయనలో ఏ లోపములు లేవు, ఈయన వచ్చేసి ఏ పొరపాటులు చేయలేదు, నిర్దోషుడు ఈయన, కానీ ఈయనకు సిల్వ వేయబడినారు. అంటే ఇక్కడ ఏమంటారు, యేసుక్రీస్తు వారు ఏ తప్పిదములు చేయకుండా కూడా ఈయనకు సిల్వ వేసినారు. ఈ మాట అంటూ రెండవ దొంగ మొదటి దొంగను గద్దిస్తున్నాడు. లూకాసు వార్త 23:42. ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని మనను. అంటే ఇక్కడ ఆ రెండవ దొంగ ఏమంటున్నాడంటే, ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనేను. అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు సిలువలో వారిని హింసించి వారి కొరకు, బాధ పెట్టి వారి కొరకు ప్రార్థన చేసి మీరు ఏమి చేయించున్నారో ఎరుగురు కనుక వీరిని క్షమించమన్నప్పుడు ఆ రెండవ దొంగ మారు మనసు పొంది యేసుక్రీస్తు వారితో ఏమంటాడంటే, మీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి అని యేసుక్రీస్తు వారితో మనవి చేస్తున్నాడు. అదేవిధంగా లూకాసు వార్త 23:43. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆ రెండో దొంగతో ఏమంటారంటే, నేడు నీవు నాతో కూడా పరదేశులై ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. పరదేశం అంటే ఏంటండి? పరదేశం అంటే ఎక్కడైతే ఆత్మలు వేచి ఉంటాయి దేవుడి తీర్పు కోసం. పరలోకానికి వెళ్లే ముందు పరదేశానికి వెళ్తాం, పరదేశానికి వెళ్ళిన తర్వాత పరలోకానికి వెళ్తాం. సో ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆ దొంగతో అంటున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. ఆ దొంగతో వాగ్దానం ఏమని చేస్తున్నాడంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్తున్నాడు. ఈ దొంగ మారు మనసు పొంది పశ్చాత్తాపడుతున్నాడు కాబట్టి యేసుక్రీస్తు వారి దొంగతో వాగ్దానం చేస్తున్నారు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్తున్నారు. అదే ఒక వ్యక్తి రక్షించబడాలంటే 4 మాటలు కలిగి ఉండాలి. రోమా 9:9. అదేమనగా, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపెనని నీ హృదయము విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. అంటే ఇక్కడ ప్రభువు అన్నారు. అంటే యేసుక్రీస్తు వారిని ఎవరైతే ప్రభువు అని ఒప్పుకుంటారో వారు మృతుల నుంచి దేవుడు తిరిగి లేచి మరలా వస్తారు, ఆయన ఒక రాజ్యం వస్తుందని ఎవరైతే నమ్మి రక్షించబడతారో అట్టివారు రక్షణ పొందేదారు. అదేవిధంగా రెండవ మాట 10:13. రోమా 10:13. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. అంటే ఇక్కడ ఏమంటున్నారు, రెండవ మాటగా ఎవరైతే ప్రభు పేరిట ప్రార్థన చేయబడుతున్నారో వారు రక్షింపబడతారు. అంటే ఎవరైతే
దేవుడిని నమ్ముకున్నారో, రక్షణలోకి వచ్చినారో, వాళ్ళు యేసుక్రీస్తు వారిని దేవుడని నమ్ముతూ ప్రార్థన, ఆయన నామమున ప్రార్థన చేస్తారు. మనం ప్రార్థన చేసినప్పుడు క్రీస్తు నామమున, యేసు నామమున అని పలుకుతుంటాం కదండి. సో అలాగా ఎవరైతే యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసేటప్పుడు వారు కూడా రక్షింపబడతారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం చదవండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏమన్నారంటే, మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అంటే, ఇక్కడ యేసుక్రీస్తు వారు వారి శిష్యులతో ఏమంటారంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వారు రక్షింపబడతారు, ఎవరైతే నమ్మరో వాళ్ళు నిత్య నరకానికి అర్హులవుతారు. అదేవిధంగా మత్తయి సువార్త, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. ఎవరైతే యేసుక్రీస్తు వారు లోకరక్షకుడు, నిజ దేవుడని నమ్ముతారో వాళ్ళు, ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వారు యేసుక్రీస్తు వారి పేరిట రక్షింపబడతారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అంతము వరకు ఎవరైతే అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అంటే యేసుక్రీస్తు పేరున ఎవరైతే రక్షించబడతారో, అంటే మనం రక్షణ పొంది మన జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని వ్యాధులు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పటికీ మనము కదలకొకున్నట్టు ఆయన యందు విశ్వాసం ఉంచుకొని మన జీవితంలో ముందుకు నడిచిన వేళ వాడు రక్షించబడతాడు. అయితే ఈ లక్షణాలు ఈ దొంగలు, రెండవ దొంగలో ఉన్నాయా లేదా చూద్దామండి. మొదటిది రోమ 10:9 చదివినాం కదా. యేసుక్రీస్తుని రాజుగా నమ్మాడు. యేసుక్రీస్తుని రాజుగా నమ్మాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనం చదవండి. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనెను. అంటే ఇక్కడ ఆ దొంగ యేసుని చూచి, యేసుని రాజ్యంలోకి వచ్చినప్పుడు, రాజ్యం ఎవరికి ఉంటుందండి? రాజ్యం ఒక రాజ్యం ఉంటుంది. ఎవరైతే రాజ్యం పరిపాలిస్తారో వాళ్ళకు రాజ్యం ఉంటుంది. అయితే ఈ దొంగ ఏమంటాడంటే, యేసు నీవు రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అంటే ఇక్కడ యేసుని రాజుగా విశ్వసిస్తున్నాడు కదా. తర్వాత వచ్చేసి క్రీస్తు నామమున ప్రార్థన చేయడం అంటే ఇక్కడ నన్ను జ్ఞాపకం చేసుకొనుమనేను. జ్ఞాపకము అంటే నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోము, గుర్తు చేసుకోమని యేసుక్రీస్తు వారితో రిక్వెస్ట్ చేస్తున్నారు. అంటే ప్రార్థిస్తున్నారు. ఏమని ప్రార్థిస్తున్నారు? మీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. అంటే ఈ రెండవ లక్షణం కూడా ఈ దొంగలో ఉంది. అదేవిధంగా మూడవది బాప్తిస్తం. అయితే ఈ దొంగ బాప్తిస్తం పొందాడా లేదా? ఈ దొంగ బాప్తిస్తం పొందలేదు. అంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 మనం చూసినాము.
మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటారంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అంటే ఇక్కడ ఈ దొంగ బాప్తిస్మం తీసుకోలేదు. తన పాపమును పశ్చాత్తాపంతో కడుక్కునేది. అంటే దీంట్లో ఏమంటే బాప్తిస్మం అనేది యేసుక్రీస్తు వారు మరణించే ముందు, అంటే ఆరోహణ అయ్యే ముందు బాప్తిస్మం అనేది ఇంకా తప్పనిసరిగా ఆజ్ఞలో లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచి వచ్చినారో అప్పుడు బాప్తిస్మం అనేది కంపల్సరీగా తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకోకపోతే మనము దేవుడి రాజ్యానికి అర్హులము కాము కదా. సో ఈ మొత్తం ఈ అంశంలో చూసింది ఏంటంటే ఒక దొంగ యేసుక్రీస్తు వారిని నమ్మి తన పశ్చాత్తాపపడుతూ తన పాపమును ఒప్పుకొనొచ్చు యేసుక్రీస్తు వారితో నన్ను నీ రాజ్యంలోకి చేర్చుకోమని మనవి చేసినాడు. అందుకు యేసుక్రీస్తు వారు ఆ దొంగకు పర్మిషన్ ఇచ్చేశారు తనతో పాటు తన రాజ్యానికి తీసుకో వెళ్ళడానికి. అయితే మనమైతే మన క్రైస్తవ సమాజంలో అనుకుంటాం కానీ ఆ దొంగ బాప్తిస్మం తీసుకోలేదు, అయినా కూడా ఆ దొంగ పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళినాడు అనుకుంటాం. కానీ మనం చూస్తున్నాం ఇక్కడ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మరణించలేదో అంటే మరణించక మునుపు బాప్తిస్మం అనేది ఆజ్ఞ లేదు కాబట్టి, తప్పనిసరి ఆజ్ఞ కాదు కాబట్టి ఆ దొంగకు బాప్తిస్మం అవసరం లేదు. మరణించిన తర్వాత బాప్తిస్మం యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత తిరిగి లేచినప్పుడు బాప్తిస్మం తప్పనిసరి తీసుకోవాలి. తీసుకోకపోతే దేవుని రాజ్యానికి అర్హులు కారు. ఇప్పుడైతే మనం ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క ఆజ్ఞ ఖచ్చితంగా తప్పనిసరిగా తీసుకోవాలని ఉంది. అయితే ఈ దొంగ చర్చ్ మనలాగైతే చర్చ్కు రాడు, అసలు దేవుడు అంటే తెలీదు. సారీ అంటే ఇక్కడ ఒకటి మర్చిపోయినా నేను. అంతము వరకు సహించేవాడెవడు అంటే ఇక్కడ అంతము వరకు ఎవరు సహిస్తారో వారు దేవుని రాజ్యానికి వెళ్తారు కదా. అంటే ఇప్పుడు ఏమంటారు, ఆ దొంగ అంతము వరకు సహించాడా అంటే సిలువ వేయబడినప్పటి నుంచి చనిపోయేంత వరకు తన ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకునేను. ఒకవేళ దొంగ అడగొచ్చు కదా, నన్ను వదిలేసేయండి, నేను వెళ్ళిపోతాను, మా ఫ్యామిలీతో పాటు ఉంటానని అడగొచ్చు. కానీ ఆయన అలా అడగలేదు. ఎందుకంటే అతను యేసుక్రీస్తు వారిని విశ్వసించి ఈయన మరణించిన తర్వాత మళ్ళీ పునరుత్థానుడై తిరిగి ఆయన ఒక రాజ్యం వస్తుంది, ఆ రాజ్యంలో నన్ను కూడా తీసుకోపోతాడని నమ్మి యేసుక్రీస్తు వారిని తన రాజ్యానికి చేర్చుకోవడానికి ఇతను మనవి చేశాడు. అయితే అదే అంటున్నాండి, ఇప్పుడు ఈ దొంగకి ఏం చేస్తాడు, దొంగతనం చేయడం, ఎక్కడ పడితే అక్కడ ఎలా అంటే అలా దోచుకోవడం, ఇవన్నీ తెలుసు దొంగకి. అంటే దొంగతనం చేస్తారు. కానీ ఈ దొంగ దేవుడు అంటే తెలియదు. దొంగకు దేవుడు అంటే ఎవరు తెలియదు. ఆయన కూడా ఆయన నమ్మాడు. దేవుడు అని తెలియకపోయినా కూడా ఆయన దేవుని నమ్మి విశ్వసించాడు. కానీ మనం కూడా మన నిత్య జీవితంలో మనం కూడా దేవుడు అంటే తెలుసుకోవాలి, మారు మనసు పొందాలి, యేసుక్రీస్తు వారి మార్గంలో నడవాలి. నమ్మిన వారికి సమస్తము సాధ్యమే అని అన్నారు. సారీ నాకు తెలుగులో కొంచెం అక్కడెక్కడ ఏదైతుంది. సో నమ్మిన వారికి సమస్తమును సాధ్యమే అన్నారు కదా. అంటే ఎవరైతే నమ్మి రక్షింపబడతారో వారిని యేసుక్రీస్తు వారు తనతో పాటు తన రాజ్యానికి వెళ్తారు. థ్యాంక్స్ అండి అవకాశం ఇచ్చినందుకు అందరూ. పరిశుద్ధుడు 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 దేవ, పరలోకపు రాజా, సర్వశక్తి గల దేవ, బలమైన